జాన్సన్, పెద్దకాడ రాజు పి.కె., నీరుడి ఉదయ్ కుమార్, నీరుడి ప్రకాష్, పెద్దకాడ ప్రభాకర్, నీరుడి ప్రేమ్ కుమార్, కొండ వినేష్, నీరుడి మహేష్, బండారి యేసు, రుద్రారం సన్ ఆఫ్ అన్మయ్య, కొంపల్లి ప్రవీణ్ అండ్ జేఎస్ విక్కీ క్యాండర్ సన్ ఆఫ్ జే కార్తిక్. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ముఖ్యంగా ఈ సమయమునందు నేను చేయు విన్నపం ఏమనగా, మన దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలంలో పెద్ద శంకరంపేట పాస్టేట్ నందు ఆయా గ్రామాలలో నుంచి ఈ దినమున మన బిషప్ తండ్రి గారు అయినటువంటి ది రైట్ రెవరెండ్ టిఎస్ కనకప్రసాద్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. తండ్రి గారు మరి ఈ సమయంలో ఈ సభ్యులందరూ కూడా రాబోయే దినముల్లో ఆయా సంఘములో, మన దక్షిణ ఇండియా సంఘములోను అధ్యక్ష మండలంలో సంపూర్ణ సభికులుగా కావడానికి వీరు సంసిద్ధపడి మీ ఎదుట వీరిని నేను సిఫారసు చేస్తూ నిలబెట్టుకుంటూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని నామాన్ని అంగీకరించి యేసు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు అని అంగీకరించి బాల్యంలోనూ మరి పెద్దగైన తర్వాత అయినా బాప్తిస్మము తీసుకున్న బిడ్డలుగా ఈరోజు మీరు పూర్ణ సభికులుగా దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం, అంతేకాకుండా శంకరంపేట పాస్టేట్కు సంబంధించిన బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞలు చేయబోతున్నారు. నిజంగా యేసు క్రీస్తు ప్రభు మీ దేవుడని మీరు నిజంగా నమ్ముతున్నారా? అయ్యగారులు చెబితే నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు గట్టిగా ధైర్యంగా ఎత్తండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగునది ఏమనగా, క్రీస్తు శక్తి యందు ఈ లోకపు డంబమును, గర్వమును, శరీర పాపములను, అపవాది క్రియలన్నిటిని విసర్జించేదరా? విడిచిపెడతారా? ఏమేమి విడిచిపెడతారు? గర్వము, శరీర పాపాలు, సైతాను పెట్టే క్రియలు అన్నీ కూడా నిన్నటిదాకా చేసిరాము, కానీ ఇవాళ నుంచి ఏం చేయాలా? విడిచిపెట్టాలండి. ఈ రోజు నుంచి మీరు కొత్త మెంబర్లు, పూర్ణ సభికులుగా, మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన ఒక్కడే దేవుని నమ్ముచున్నారా? మనకు ఒక్కడే దేవుడు కదా. 4 దేవతలు లేరు, 33 కోట్ల దేవతలు దేవుని లేరు. ఎవరు ఎన్ని చెప్పినా మనకు ఒకడే ఒక దేవుడు, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయనే సృష్టికర్త, ఆయనే నిన్ను నన్ను సృజించిన దేవుడు. అదే నమ్మకం మీ జీవితంలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువును నీ రక్షకునిగాను, లోక రక్షకునిగాను అంగీకరిస్తున్నారా? అనగా ఉద్దేశం ఏంటంటే, మనల్ని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగమైనాడు. మన కొరకు ఎవ్వరు చనిపోలే. మనం పాపం చేసి జంతువులను బలిచ్చినాం, పశువులను బలిచ్చినాం. కానీ యేసయ్య మన పాపముల కొరకు సిలువ యజ్ఞంలో బలి అయినాడు. అందుకే ఇక్కడ ప్రశ్న అదే, యేసుక్రీస్తు ప్రభువునిగా, రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నారా? విశ్వాసం. కావున మన విశ్వాసము ఒప్పుకుందాము. అందరూ లేచి నిల్చుండి 34వ పూట విశ్వాసోత్తం అందరం దయచేసి సంఘమంతయు అభ్యర్థులతో పాటు లేచి నిలబడి చెప్పుదాం. పరలోక భూలోకమునకు
సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్క నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చొని నుండి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దేవుని వాక్య భాగములను చదివినిపిస్తారు. ఈ సమయంలో ఒక పల్లవి 239వ కీర్తన పల్లవి ఒక 2 వచనాలు పాడిన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి వారు విచ్చేసి బైబిల్ గ్రంథం నుంచి దైవ వాక్యం చదవాలని మనవి చేసుకుంటున్నాను. 239వ కీర్తన ఆత్మ నడుపు. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములో నిండిపుడే. ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు అధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములో నిండిపుడే. ఆత్మ నడుపు, ఘోర కలుషంబుల దూరంబుగా త్రోలి పరమార్థిక బుద్ధి కొరునాటులను ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములో నిండిపుడే. నడుపు, అంధత్వంబు వలన మందమయ్యుండుమా